తెలంగాణ ఉద్యమకారుడు జనగాం జిల్లా నుంచి మన వద్ద ఉన్నాడు. అసలు ఏంటిది ఏం సంగతి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం ఓంకార్ గారు. మీ పీ న్యూస్కి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం, అదేవిధంగా సమాజ సేవకుల కోసం మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరికీ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు మంతెన మణికుమార్, తెలంగాణ ఉద్యమకారుడు, జనగాం జిల్లా. మణిగారు, ఫస్ట్ మీరు గొడవలు కొట్లాటలలో చాలా పాల్గొనేవారట. అది ఎందుకు జరిగింది? అంటే సమాజంలో అమాయకుల మీద దాడులు జరిగినప్పుడు, లేకపోతే కొంతమంది పోకిరీలు అమ్మాయిల్ని వాళ్ళని వీళ్ళను చిడాయిస్తున్నప్పుడు, ఆ టైంలో కొంతమందిని మనం మైండ్ హ్యాండ్లింగ్ చేయాల్సి వచ్చింది తప్ప ఉద్దేశపూర్వకం కాదు. కొన్ని అవసరం లేని గొడవలు చేయడం వల్ల ఒక 2-3 సంవత్సరాలు నేను చాలామందికి సారీ చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే పైసలు తీసుకొని మరి ఈరోజు గొడవలు చేయలేదు, లేదా పైసల కోసం వాళ్ళని వీళ్ళను మైండ్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే, చాలా సందర్భంలో నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, నేను గొడవలు చేయడము, మా నాన్నని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడము, ఆ సందర్భంలో నాకు చాలా బాధ అనిపించి నేను మారాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా చాలామంది యువకులను కూడా ఇక గొడవల వైపు పయనం చేయకుండా మనం కూడా గొడవల నుంచి డ్రాప్ అయి సమాజ సేవ చేయాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీ జర్నీ? మధ్యలో ఎందుకు ఆపిరు? అంటే నేను చిన్నప్పటి నుంచి నా నేపథ్యం అంతా ఆర్ఎస్ఎస్ నుండి వచ్చాను. నేను అంటే దేశభక్తి అట్లా. మా శాఖ పేరు కూడా భగత్ సింగ్ శాఖనే నేను నేర్చుకున్నది. అదేవిధంగా నా యూత్ పేరు కూడా భగత్ సింగే. నేను జైలుకి వెళ్తే కూడా నా బ్యారక్ పేరు కూడా భగత్ సింగే. ఇప్పుడు మీరు ఈ భగత్ సింగ్ అనేది యూత్ అని పెట్టారు కదా, అది కంటిన్యూషన్ ఉందా? ఇప్పటికీ మా తమ్ముళ్ళు భగత్ సింగ్ యూత్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే చాలామంది తమ్ముళ్ళు దాంట్లో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. కాకపోతే దాని ఉద్దేశం ఏంటంటే, దేశభక్తిని పెంపొందించాలి, భగత్ సింగ్ లాంటి దేశభక్తిని అడుగుజాడలో నడవాలని ఆ యూత్ని స్థాపించడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు జైలుకి వెళ్ళాను అంటున్నారు కదా, ఆ జైలుకు ఎందుకు వెళ్ళారు? జైలుకి వెళ్ళానంటే ఏదో గొడవల వల్ల అయితే వెళ్ళలేదు. కేవలం జనగాం జిల్లా కోసం నేను జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైలుకి వెళ్ళిన టైంలో ఏమైందంటే, మనం వేరే పనులు చేసినప్పుడు జైలుకి పోతేనేమో ఒకలాగా ఉంటుంది, కానీ ఊరి కోసం మంచి చేద్దామని పోతే అంటే ఊరి కోసం మంచి చేయడానికి ఎవరో బస్సు తగలబెట్టడం వల్ల ఆ కేసు నా మీద, ఇంకా చాలామంది మిత్రుల మీద కూడా అవ్వడం జరిగింది. గొడవలు కొట్లాడాలు చేసి అయితే పోలేదు. కేవలం జైలుకి ఎందుకు వెళ్ళిందంటే, కేవలం ఉద్యమం చేయడం వల్లనే జైలుకి వెళ్ళడం, ఉద్యమ కేసు వల్లనే నేను జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా మీరు, అందులో మళ్ళా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన జనగామ జిల్లా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఎట్లా, ఏ విధంగా పాల్గొన్నారు? అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాకు తెలంగాణ ఉద్యమంలో అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు శ్రీకాంత్ చారి మిగతా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం వల్ల నేను మనస్తాపం చెంది వాళ్ళని చూసి ఆ రోజు నేను ఉద్యమంలోకి రావాలనిపించింది. అప్పుడు నేను బీజవయం టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఉండే జనగామ జిల్లాకి. జిల్లా అంటే టౌన్ ఉండేది అప్పుడు మనము తెలంగాణ కోసం పోరాడడం. 2 సార్లు నేను టవర్లు ఎక్కడం జరిగింది, అంటే ఉద్యమం కోసం. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం విషయంలో నా పాత్ర నేను నిర్వర్తించాను. అదేవిధంగా జనగాం జిల్లాలో కూడా ఈ ఊరి కోసం, ఇక్కడ పుట్టి పెరిగిన అటువంటి ఊరు, చాలా సందర్భంలో కొద్ది రోజులేమో ఆలేరు జనగాం అనేది మన ఊరిని. అదేవిధంగా నల్గొండ డిస్టిక్లో కొద్ది రోజులు ఉన్నాం, కొద్ది రోజులు మనం జనగామ జిల్లాలో ఉన్నాం, అది వరంగల్ డిస్టిక్లో ఉండేది. తర్వాత ఈ ఊరి కోసం ఒక అవకాశం వచ్చింది, దానికోసం పోరాడితే అందరు చాలా సహకారంతో ప్రజలందరూ చైతన్యమై జనగామ ఇది సాధించింది వేరే రాజకీయ నాయకులు కాదు, కేవలం జనగాం ప్రజల విజయమే. జనగాం జిల్లా రావడానికి పోరాడే అవకాశం వచ్చింది. అది నేను ఈ మట్టి కోసం చేశాను, దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, దాంట్లో నుంచి ఈ టిఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వెళ్ళారు? అసలు కారణాలు ఏంటి? అంటే బీజేపీ పార్టీ అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టమైన పార్టీ. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది మిత్రులు అంటే దీంట్లోకి వెళ్దాము అని చాలా ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది తప్ప మనస్ఫూర్తిగానైతే కాదు. ఇంకోటి ఏంటంటే, ఆ మిత్రులు కూడా మనల్ని ద్రోహం చేశారు, ఆ పార్టీకి తీసుకొని వెళ్ళి మళ్ళీ మధ్యలోనే వదిలేయడం జరిగింది. కొంతమంది మిత్రుల వల్ల నేను వెళ్ళడం జరిగింది తప్ప
అంటే నాకు పోయి దాంట్లో పదవులు అనుభవించాలి, లేకపోతే నాకు ఒక పోస్ట్ రావాలి అనేది అయితే కాదు. కాకపోతే వేరే పార్టీలకు రమ్మన్నారు కానీ నాకు అట్లా ఇష్టం లేదు. ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని దాంట్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను ఇక మొత్తానికి వెళ్ళడమే లేదు. ఏ బీజేపీకి పోలేదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా నేను వెళ్ళలేదు. ఏ పార్టీలకు వెళ్దాం, ఇంకేమైనా పార్టీలకు వెళ్దాం అనుకుంటున్నారా? ఈ పార్టీలు కాకుండా ఒకటి మీరు అమ్మ ఫౌండేషన్ స్థాపించారని తెలిసింది మాకు. అది అదే విధంగా అట్లే కంటిన్యూషన్ చేస్తారు. అంటే వాస్తవానికి అంటే బీజేపీలో ఉండే తమ్ముళ్ళే చాలా మంది ఉన్నారు నాతో, నేను తీసుకొచ్చిన వాళ్ళకి ఇట్లా. ఇప్పుడు నా మీద అంటే ఎక్కువ చాలా మంది అడుగుతున్నారంటే బీజేపీ పార్టీలోకి మళ్ళీ రావాలని. ఒకవేళ ఇదైతే దేశభక్తి పార్టీ కాబట్టి అదే ఆలోచిస్తా. దాంట్లో నాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆ పార్టీ అంటే ఇష్టం. ఒకవేళ స్వాగతం చెప్తాన్నారు ఇప్పటికి కూడా చాలా మంది. ఒకవేళ వెళ్తే దాంట్లోకి వెళ్ళి పని చేయడము. ఇంకొకటి ఏంటంటే వేరే పార్టీ అయితే నాకు ఉద్దేశం లేదు. ఈ అమ్మ ఫౌండేషన్ స్థాపించారు కదా మీరు, అది ఎప్పుడు స్థాపించారు, ఏ విధంగా నడుస్తుంది, పేద ప్రజలకైనా చేసేది? ఇంకా వేరే రక్తదానం కానీ అవి కానీ ఇంకా దాంట్లో ఏమైనా ఇంకేమైనా చేసేటివి ఉన్నాయా మీరు? అమ్మ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ సైడ్ ఉండే వాళ్ళ కోసం మేము స్థాపించినటువంటిది. అంటే రోడ్ సైడ్ ఆహారానికి ఇబ్బంది పడేటోళ్ళు, బట్టలకి ఇబ్బంది పడేటోళ్ళు, వాళ్ళ కోసం మేము స్థాపించినాం. అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా అంటే మన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి అన్నదానం చేయాలి అని చెప్పేసి అమ్మ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అదొకటే కాకుండా నేరుగా రక్తదానాలు చేయడం, ఒక మనిషికి మనం రక్తం ఇస్తే వాళ్ళని కాపాడాలి అనే ఒక ఉద్దేశం. అదేవిధంగా మీ బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టు అయినా పెట్టండి, లేకపోతే రక్తదానం అన్నా చేయండి, వస్త్రదానం అన్నా చేయండి. అదేవిధంగా ఎవరైనా సాటి మనిషి కష్టాలలో ఉంటాయి, అంటే ఇప్పుడు ఒక ఆర్థిక సహాయం అవసరం ఉంటుంది దేనికి, ఆరోగ్య విషయంలో, అట్లా కూడా మేము అమ్మ ఫౌండేషన్ నుంచి చేసినాం. అదేవిధంగా కరోనా టైంలో మేము ఆ కరోనా అయిపోయేంత వరకు కూడా మా ఇంట్లో అన్నం వండి రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి కావచ్చు, అంటే మిగతా ప్రజలకు ఎవరికైతే ఆహారాన్ని ఉంటుందో ఆ టైంలో కూడా మేము ఆహారాన్ని అందించడం జరిగింది. కరోనా టైంలో ఫుల్ టైమ్గా మా అమ్మ ఫౌండేషన్ టీం అంతా కూడా ప్రాణాలకు తెగించి మేము చేశాము. కరోనా టైంలో మాకు అవకాశం కల్పించిండ్రు. అదేవిధంగా కరోనా టైంలో మా నాన్న చనిపోయినా కూడా మేము అంటే వెనక్కి చూసుకోకుండా సేవలో మాత్రం మేము ఉన్నాం. అమ్మ ఫౌండేషన్ ఉద్దేశం పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి మేము అనుకూలం కాదు. ఎందుకంటే మేము అది స్వచ్ఛందంగానే, ఇప్పుడు నేను ఏదైనా రాజకీయ పార్టీలకు పోయినా కూడా అమ్మ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛందంగానే పనిచేస్తుంది తప్ప ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడ నుంచి పార్టీ స్వాగతిస్తే దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారా బీజేపీ పార్టీలోకి? బీజేపీ పార్టీకి అంటే నేను వెళ్ళకపోయినా నాకు ఈ ధర్మము, ఈ దేశం అంటే ఇష్టం. ఇంకోటి చెప్పాలంటే నాకు ధర్మం విషయంలో కూడా నాకు చాలా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు హనుమాన్ ర్యాలీ స్టార్ట్ చేసిన దాంట్లో నేను స్టార్ట్ చేసారు, అది ఎట్లా ప్రారంభమైంది? అయితే వాస్తవానికి హనుమాన్ యాత్ర అనేది సంజయ్నాథ్ చౌహాన్ నుండి గుండ్లగడ్డ, ధర్మకాంచ ఇట్లా ఈ మీదుగా గిన్నిగడ్డ వరకు వెళ్ళింది. అది ఒక తోపుడు బండి మీద మనం హనుమాన్ది చిన్న విగ్రహం పెట్టుకొని తోపుడు బండి మీద స్టార్ట్ అయింది. అప్పుడు విఘ్నేష్జీ అని ఆర్ఎస్ఎస్ ప్రచారక ఉండే, అన్న మనల్ని ఇట్లా చేయాలి అంటే అన్న ఆధ్వర్యంలోనే, అంటే అన్న చెప్పడము మనము దాన్ని చేసినాం. అదేవిధంగా శివాజీ ర్యాలీ కానీ, ఇంకా దేశభక్తుడైనటువంటి భగత్ సింగ్ ర్యాలీ కూడా మనమే చేయడం జరిగింది. అంటే దేశం ధర్మం అంటే అంత ఇష్టమో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అమ్మ ఫౌండేషన్ సంస్థ నుంచి అనాథ శవాలను దానం చేసిరట, అది నిజమేనా? అంటే నిజమే. అమ్మ ఫౌండేషన్ నుండి ఒక అమ్మకి మేము ఆహారాన్ని ఇట్లా ఇస్తూ ఉండేది. అమ్మ చనిపోయింది. చాలా మంది ఏమన్నారంటే కేవలం మీరు ఆహారాన్ని ఇస్తారు, ఇట్లా ఎవరైనా చనిపోతే మీరు చేస్తారా చేయరా అనే టైంలో మేము ఖచ్చితంగా చేస్తాము, ఆమె మా భుజాల మీద మోస్తాము అని చెప్పేసి జనం అని ఒక ఆమె రైల్వే స్టేషన్ అవతల ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఆమెను అదేవిధంగా ఒక ఆమె బ్రిడ్జి కింద కూడా చనిపోతే, ఒక చిన్న పాప ఆమె దీనస్థితిలో వాళ్ళ ఆయన ఏం చేయాలో అని తోచని పరిస్థితిలో కూడా మేము మున్సిపల్ సహకారంతో, మా టీం సహకారంతో ఒక 5-6 మంది అనాథ శవాలని మేము దాన సంస్కారాలు చేయడం జరిగింది. ఇది మాత్రం నిజం.